ఉండేది 24 రూపాయలు పెరిగి 122 రూపాయలు అయింది. సో 122 రూపాయలు డీజిల్ తోని సముద్రంలోకి బోట్లు వేట కట్టిస్తే నష్టాలు తప్ప లాభాలు. గడిచిన కొద్ది రోజులుగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధోత్తరం కొనసాగుతుందో ఆ ప్రభావం విశాఖపై పడింది. విశాఖపైన ఏ విధంగా పడిందంటే, విశాఖ అనగానే ఇది ఒక ముందు నుంచి కూడా తెలుసు, విశాఖ నగర చరిత్ర ఫిషింగ్ హార్బర్ పైన ఆధారపడి ఉంది. అయితే ఫిషింగ్ హార్బర్ వేట సాగించాలంటే డీజిల్ అనేది అత్యవసరం. అయితే ఆ డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని చెప్పనేసి ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వాసుపల్లి జానకిరామ్తో మాట్లాడదాం. నమస్తే సార్. ఏంటి అసలు నిజంగా ఆ వాస్తవ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి అసలు వాస్తవ పరిస్థితి అంటే మత్స్యకారులు అందరూ ఆకలితోని అప్పులతోని వస్తుతో ఉన్నారండి. అది వాస్తవ పరిస్థితి. దానికోసం ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళడం కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇరాన్ లో వార్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా మత్స్య పరిశ్రమ తీవ్రంగా ఒడిదొడుకులు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న పరిస్థితి. మత్స్యకారులు తినడానికి తిండి లేకుండా, వేట సరిగ్గా సాగకుండా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానమైన సమస్య జరుగుతుంది కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. పెట్రోలియం వారే జరుగుతుంది. ఇదే మరి ఇక్కడ కూడా పెట్రోల్ సమస్య, పెట్రోలియం ప్రోటోకాల్ సమస్య. డీజిల్ లభ్యత లేకపోతే బోట్లు ఫిషింగ్ పంపించే పరిస్థితి లేదు. హెచ్పిసిఎల్ గానీ, ఐఓసిఎల్ గానీ 1 లీటర్ డీజిల్ కూడా సప్లై చేయడం లేదు. విశాఖపట్నంలో ఉన్నటువంటి మెకనైజ్డ్ బోట్స్ కావచ్చు, మోటరైజ్డ్ బోట్స్ కావచ్చు. అదేవిధంగా ప్రభుత్వ సాధికార సంస్థగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్పెషలిస్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఆప్కాప్ నుంచి కూడా డీజిల్ అనేది దొరకటం లేదు. పక్క చూస్తే కింద వారం నుంచి డీజిల్ రేటు 122 రూపాయలు అయ్యింది. 98 రూపాయలు ఉండేది 24 రూపాయలు పెరిగి 122 రూపాయలు అయ్యింది. సో 122 రూపాయలు డీజిల్ తోని సముద్రంలోకి బోట్లు వేట కట్టిస్తే నష్టాలు తప్ప లాభాలు. దానివల్ల సముద్రంలోకి వేటకు వెళ్లకుండా మత్స్యకారులు, బోట్లు అన్ని కూడా ఫిషింగ్ హార్బర్ లో పరిమితమై ఉన్నాయి. ఈ సమస్య ఒక విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హార్బర్ లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. ఈ 4 రోజులు వేట చేస్తే గానీ వచ్చే ప్యాంటీలోని బోట్లు పనిచేసే మత్స్యకారులు ఎవరు కూడా తినడానికి కూడా తిండి పరిస్థితి లేదు. సో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి తీసుకెళ్ళడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తారు. సార్, ఇప్పుడు మొత్తం విశాఖపట్నం నుంచి ఎన్ని బోట్లు అంటే ప్రతినిత్యం కూడా వేటకు వెళ్తూ ఉంటాయి? సాధారణంగా ఒక బోట్లు ఎంతమంది ఉంటారు? తద్వారా ఎంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉంటారు? విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి దాదాపుగా 800 మెకనైజ్డ్ బోట్లు, 1500 మోటరైజ్డ్ బోట్లు విశాఖ కేంద్రంగానే సముద్రంలో వేటకు వెళ్తాయి. దీని వల్ల 30,000 మంది మత్స్యకారులకి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుంది. దాదాపుగా ఇంకా దానికి డబుల్ ఆఫ్ ది ఫిషర్మెన్ కి ఇండైరెక్ట్ గా ఉపాధి. ఒక్క మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ మీద దాదాపుగా వేటకు వెళ్ళే వాళ్ళు 10 మంది ఉంటారు. 10 కుటుంబాలు ఆధారపడతాయి డైరెక్ట్ గా. అదే విధంగా ఇండైరెక్ట్ గా ఇంకొక 20 నుంచి 30 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. దాదాపుగా 40 కుటుంబాలు ఒక్క ఫిషింగ్ బోట్ ఆధారపడి బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. సో ఇది చాలా పెద్ద సెక్టర్. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అనేది స్టేట్ లోనే ఒక రికగ్నైజ్డ్ ప్రొడక్టివ్ సెక్టర్. ఈ సెక్టార్ ని ఆదుకోవాల్సిన బాధ్యత, ఆదరించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ రోజు స్టేట్ ఎకానమీలో కూడా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ చాలా కీలకమైన మ్యాండేట్ ఉంది. ఈ ఫైనాన్షియల్ గా ఈ గ్రోత్ లో మనకేమీ ఐటీ లేదు ఆంధ్రప్రదేశ్ కి. సో మనం అంతా ఆక్వాకల్చర్, మెరైన్ కల్చర్ మీద మనం ఆధారపడి ఉన్నాం. సో ఈ మెరైన్ సెక్టర్ ఆదుకోవాలి. ఈ డీజిల్ క్రైసిస్ వచ్చిందంటే ఇంతవరకు స్పందన లేదు. VCTPL విశాఖ కంటైనర్ టెర్మినల్ పక్కనే ఉంది. దాదాపుగా 2000 కంటైనర్లు వెనక్కి వచ్చాయి. దానివల్ల ఫ్రైట్ చార్జెస్, ఇన్సూరెన్స్ చార్జెస్ అన్ని పెరిగిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో డొమెస్టిక్ గా వచ్చినటువంటి వెనక్కి వచ్చిన మెటీరియల్ అమ్మే పరిస్థితిలోనే ఉన్నారు. సముద్రంలో వేటకు తెచ్చినటువంటి మెటీరియల్ కి గిట్టుబాటు ధర లేదు. 200 రూపాయలు ఉన్నటువంటి టోనా రేట్ ఈరోజు 110 రూపాయలు పెరిగిపోయింది. అంటే ఆ రేట్ పడిపోయింది. సో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. సముద్రంలో మత్స్య సంపద దొరికినా కూడా కొనే నాదులు లేదు. ఒక పక్క ఫోన్లు వేటకు పంపిద్దాం అంటే డీజిల్ లేదు. ఇటువంటి ఇబ్బందులు. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు మీడియా ముఖంగా ప్రభుత్వానికి మీరైతే ధర తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు, కానీ మీరు ప్రత్యక్షంగా అధికార యంత్రాంగా మీరు ఏమైనా విజ్ఞప్తి చేశారా? చేసామండి. రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు అందరికీ కూడా మెయిల్స్ పంపించాము. ఇన్సిడెంట్ కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇది మీడియా కూడా చాలా సపోర్ట్ చేసింది. మీడియా సపోర్ట్ వల్ల ప్రభుత్వం కూడా స్పందించింది, కానీ సమస్య పరిష్కారం అయితే జరగదు.
ఓకే రైట్. ఇది ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం చూసినట్లయితే ఆయిల్ చుట్టూ చమురు చుట్టూ కూడా యుద్ధం అనేది తిరుగుతూ ఉంది. వాస్తవానికి గడిచిన కొద్ది రోజులుగా కూడా ఇంధన ధరలు పెరగవు అని చెప్పి భావించినప్పటికీ కూడా కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వల్ల డీజిల్ ధరలు పెరిగాయి. అది కూడా ఏంటంటే ఇండస్ట్రియల్ డీజిల్ పెరుగుతుంది. ఇండస్ట్రియల్ అంటే ఫిషింగ్ హార్బర్ పరిధి కూడా ఇండస్ట్రియల్ వస్తుంది కాబట్టి అది ధర పెరిగింది. ఆ ప్రభావం విపరీతంగా ఉండడంతో ప్రభుత్వం తక్షణం స్పందించాలని, సబ్సిడీ ధరకు అందించాలని చెప్పనేసి ఇలాగ మత్స్యకారుల తరఫున ఈస్ట్ కోస్ట్ ఫిషింగ్ బోట్ అసోసియేషన్ వాళ్ళు కోరుతున్నారు. ఇది వాళ్ళ పరిస్థితి. ఏదేమైనప్పుడు యుద్ధం ఇంకెన్ని రోజులు కొనసాగుందో తెలియదు. ఈ లోపుగా ప్రభుత్వం స్పందించాలని ఆశిస్తూ వీడియో జర్నలిస్ట్ హేమంత్ జగదీష్ కుమార్.